వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కుంభమేళా దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు వేళైంది. కోరిన కోరికలు తీర్చే వనదేవతలు సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరే గడియాలు ఆసనమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా మేడారం జాతర జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటివరకు. మేడారం మహాజాతరకు సంబంధించి మరింత తాజా సమాచారం, అక్కడున్న ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది? మేడారం జాతర స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శవాని, తెలంగాణ మహా కుంభమేళా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర కొద్దిసేపటి క్రితమే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం మేడారం గద్దెల వద్ద ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో నూతన అభివృద్ధి చేసి ఆలయ ప్రాంగణాన్ని రాతి కట్టడాలతో నిర్మించి ఇక్కడ ఆదివాసీల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేశారో ఆ యొక్క ద్వారాల వద్ద నుంచి అయితే భక్త కోటి జనం ఇప్పటికే అటు దర్శనాలకైతే బారులు తీరిన పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఇక్కడ ఇది ప్రధానంగా జనరల్ క్యూ లైన్లు. ఇక్కడ ఈ క్యూ లైన్లలో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఈసారి మహాజాతరకు సంబంధించి అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అయితే కొంత భక్తులు ఈసారి అమ్మవార్ల దర్శనంతో పాటు ఇక్కడ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడడానికి కూడా తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు అధికారికంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మహాజాతర అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం మనము సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. సమ్మక్క ప్రధాన గేటు వద్ద మనం చూస్తున్నాము భక్తుల కోలాహలము, అటు క్యూ లైన్ల ద్వారా వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా భక్తజనంతో అయితే ఆ గద్దెల ప్రాంగణాలన్నీ అయితే కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి. ఇటు ఆలయ ప్రాంగణం మొత్తం కూడా పూలతోటి అలంకరించిన పరిస్థితి మనం చూస్తున్నాము. సమ్మక్క గద్దెకు సంబంధించి ప్రధానంగా పూల అలంకరణ అయితే పూర్తిగా చేశారు. ఇది సమ్మక్క ఆలయ ప్రాంగణము. పూర్తిగా ఈ గద్దెలకు సంబంధించి అయితే అమ్మవార్లకు ఇటు ప్రధాన గేటు ద్వారా విఐపీలు కానీ వచ్చి అమ్మవార్లను దర్శించుకునే ప్రధాన ద్వారం. ఇప్పటికే అటు భక్తులు అయితే వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క తల్లి అంటేనే చీర సారె కుంకుమ భరణితో పాటు నిలువెత్తు బంగారం, ఇక్కడ బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. ఇక్కడ అమ్మవారికి సమర్పించేటువంటి బెల్లాన్ని కూడా బంగారంగా పిలవడమే కాకుండా తులాభారము తమ యొక్క నిలువెత్తు బంగారాలు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా కోరిన కోరికలు తీర్చినట్లయితే ఆ యొక్క తమ మొక్కులు చెల్లించుకుంటామని సమ్మక్క తల్లికి అప్పగిస్తూ ఉంటారు. అలా ఇక్కడ మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇది ప్రస్తుతానికైతే ఇటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి అయితే భక్తులు తమ యొక్క నెత్తిలో మొక్కుల ముల్లెలు పట్టుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఈ యొక్క మహాజాతర మొదటి రోజు ఈరోజు అలా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి పగిడిద్దరాజు గోవిందరాజు సమ్మక్క గద్దె వద్దకు వచ్చి అక్కడ ఎదుర్కోళ్ళు జరిగిన తర్వాత అక్కడ ఆ ఎదుర్కోళ్ళ అనంతరము పెద్ద ఎత్తున అక్కడ సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణం కూడా జరుపుతారు. ఆ అనంతరము అక్కడ నుంచి గద్దెల మీదకి సారలమ్మతో సహా పగిడిద్దరాజు గోవిందరాజులు ఇక్కడికి వస్తూ ఉంటారు. భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ వచ్చాండి. అవునండి, నేను వచ్చామండి. సూపర్గా ఉంది సార్. ఏమండి ఫస్ట్ టైం అండి రావటం. మేము రెండోసారి వచ్చాం. బాగుంది, సంతోషంగా ఉంది, బాగుంది. అది మనం చూస్తున్నాము. అమ్మవార్ల దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు భక్తులు. ఇక్కడికి అటు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా అమ్మవార్లకు సమర్పించేటువంటి నిలువెత్తు బంగారాలను మనం చూస్తున్నాము. తలపై పెట్టుకొని మొక్కులు చెల్లించడానికైతే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవార్లకైతే తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటూ
సమర్పించుకుంటున్నారు. ఒడి బియ్యంతో పాటు ఆ నిలువెత్తు బంగారాన్ని అయితే పెద్ద ఎత్తున సమర్పిస్తుంటారు. శివాని, ఈసారి ఆ మహాజాతర క్రతువు అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఈ క్రతువులో ప్రధాన ఘట్టాలైనటువంటి పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ తల్లి కన్నెపల్లి నుంచి మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యి ఇక్కడికి అయితే వచ్చే అవకాశం ఉంది. దానికోసం ఇప్పటికే అటు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే తొలఘట్టం అయితే అటు ఆ గోవిందరాజు, పగిడిద్దరాజులు ఆ సమ్మక్క పూజా మందిరం వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ ఎదుర్కోళ్లను చేసిన తర్వాత ఇక్కడికి అమ్మవార్లను అటు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చి ముగ్గురు ఒకేసారి గద్దెల మీదకి చేరుకోవడం అయితే ఇక్కడ ప్రధాన ఘట్టంగా చూస్తారు. ఓవరాల్గానైతే రేపు సమ్మక్క తల్లిని అటు చిలుకల గట్టు నుంచి కూడా తీసుకొస్తుంటారు. రేపు చిలుకల గట్టు నుంచి తల్లి రాక కోసం అయితే కోట్లాది మంది భక్తజనం అయితే ఎదురు చూస్తుంటారు. ఆ రాక కోసం అయితే ఇప్పటికే ఇటు పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి ఆ రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమ్మక్క తల్లి రాక చిలుకల గట్టు నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా కీలక ఘట్టం. ఈ కీలక ఘట్టాన్ని పోలీసులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ అమ్మవారిని సురక్షితంగా గద్దె మీదకి తీసుకొచ్చేటువంటి మహత్తర ఘట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ సుమారు 9 శాఖల సమన్వయంతో అయితే 36,000 మంది సిబ్బంది, ఇటు పోలీసులు 12,000 మంది, అటు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల క్యూ లైన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 12,000 మంది పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఆ డ్యూటీలలో ఉన్నారు. సుమారు మిగతా పారిశుద్ధ పంచాయతీరాజ్, R&B, దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు మిగతా ఆ శాఖల సమన్వయంతో అయితే ఇక్కడ పనులు చేస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ సో మచ్.